సో మనం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది సెకండ్ బీకామ్ 4th సెమిస్టర్లో వచ్చే ఒక పేపర్. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుగులో ఆదాయ పన్ను అంటారు. సో దీనికి ఒక 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ 5 యూనిట్స్ గురించి తెలుసుకుని ఈరోజు టాపిక్ను మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్స్, అంటే పరిచయాలు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఇలాంటి అనలైజేషన్స్ అన్ని యూనిట్ 1లో పరిచయం చేసుకుంటాం. అంటే సో దేనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీస్, ఎక్స్చేంజ్ డ్యూటీస్, వీటికి కార్పొరేటివ్ సెక్టర్కి అమ్మకం పన్నుపై విధించేవి, వ్యక్తిగతంగా విధించే పన్నులు ఏవేవైతే ఉంటాయో వాటి మీద ఒక ఇంట్రడక్షన్స్. అంటే మనం ఉండే 5 యూనిట్లలో అనలైజేషన్ చేసుకోవడానికి ఫస్ట్ యూనిట్ ఉంటుంది. రెండోది ఎంప్లాయ్కి సంబంధించిన శాలరీస్, ఇన్కమ్స్. అంటే ఒక ఏ వ్యక్తి అయితే మనం ఒక ఆఫీసులో కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ సో ఏదైతే దానికి సంబంధించిన అతని యొక్క జీతాలు, ఆదాయాలకు సంబంధించి సో ఇక్కడ అనలైజేషన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్కి పే చేయడానికి ఎంత ఎలిజిబిలిటీ ఉందో దానికి అనుకుంటాం ఆ వ్యక్తి యొక్క జీతాన్ని. సో అది కరువు భత్యాలు అవ్వచ్చు, వేతనాలు అవ్వచ్చు, దానికి సంబంధించిన అన్ని విషయాన్ని ఇందులో క్రోడీకరించి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ గృహ ఆస్తి మరియు ఆదాయం. అంటే అసెట్స్ ఏ బిల్డింగ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మీద అనలైజేషన్ చేసుకుంటాం. అంటే డాక్యుమెంటేషన్ చేసుకున్నప్పుడు ఒక గృహాన్ని అద్దెకి తీసుకున్నా లేకపోతే అమ్మేసిన సో దాని మీద వచ్చే ఆదాయాలు ఏంటి, సో ఆ గృహ ఆస్తికి సంబంధించిన వాటి మీద అనలైజేషన్ చేసుకోవడానికి 3rd యూనిట్ ఉంటుంది. 4th యూనిట్ ఏంటంటే క్యాపిటలైజేషన్ ప్రాఫిట్స్, అంటే మూలధన లాభాలు. ఈ మూలధన లాభాలు లేదా అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఏ కంపెనీకి అయితే పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఉంటుందో ఆ కంపెనీ పెట్టుబడులకు సంబంధించిన మూలధనాలు ఏ రేంజ్లో లాభాలు వస్తున్నాయి, ఆ రేంజ్లో లాభాలని వాటాదారులకి రేషియో అనలైజేషన్ చేసి ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే నిష్పత్తిలో వారి యొక్క మూలధన నిష్పత్తిలో లాభాలను పంచడం జరుగుతుంది. అక్కడ అనలైజేషన్ అలా చేస్తాం. నెక్స్ట్ 5th యూనిట్లో విడి వ్యక్తి, అంటే ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ని అనలైజేషన్ చేస్తారు. ఇన్కమ్ని అనలైజేషన్ చేస్తారు అంటే విడి వ్యక్తి యొక్క ఆదాయాన్ని గణన చేస్తారు. అలా గణన చేసిన ఆదాయాన్ని విశ్లేషణ చేసుకుంటాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో భారత ప్రభుత్వంలో అనలైజేషన్ చేసింది. అంటే రాష్ట్రానికి, కేంద్రానికి సమన్వయంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఆర్థికమైన అంశాల ద్వారా సో ఇన్కమ్ రాబట్టుకోవడానికి ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఎంతగానో దోహదపడుతుంది. ఈరోజు టాపిక్లో ఇంట్రడక్షన్లో ఆదాయ పన్నుకు సంబంధించిన అనలైజేషన్, అంటే భారతదేశ ఆదాయ పన్ను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని మీద ఇవాళ ఇంట్రడక్షన్. సో ఆదాయ పన్ను అనేది భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదుర్చుకుని ఆర్థికపరమైన విశ్లేషణ జరుపుకోవడానికి కేంద్ర స్థాయి పన్నులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి పన్నులు విధించుకునే విధంగా విడివిడిగా. అంటే సో ఇవన్నీ ఏకతాటి మీదకి తీసుకురావాలి అని మన నరేంద్ర మోడీ గారు 2016లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి జిఎస్టీగా ప్రతిపాదించారు. సో ఆ జిఎస్టీ అనేది ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ సో వ్యాట్ని తుది మరుగులో పెట్టి సో ఫైనల్గా దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అంతటినే జిఎస్టీ కింద చేశారు. అది జిఎస్టీ అనేది ప్రీవియస్ మనం ఫైనల్ ఇయర్ బీకాంలో సో 5th సెమ్లో చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో అక్కడ ఇంప్లిమెంటేషన్ కోసం మాత్రమే ఆదాయ పన్ను అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆదాయ పన్నును మన భారతదేశంలో సో స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల యొక్క విధి విధానాలని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆదాయ పన్ను అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఆదాయ పన్నులో వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇస్తారు. అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించింది ఏ వ్యవహారాన్నైనా ఇన్కమ్ ట్యాక్స్ పరిగణలోకి తీసుకోదు. అగ్రికల్చర్ మీద వచ్చే దేన్ని ఇన్కమ్ ట్యాక్స్ యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. సరే, సో ఆ ఆదాయం ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కస్టమ్ డ్యూటీస్ కానీ, ఎక్స్చేంజ్ డ్యూటీస్ కానీ, నెక్స్ట్ కార్పొరేటివ్ సంస్థల మీద కానీ, అమ్మకం పన్ను విధానం కానీ, వ్యక్తిగతంగా వచ్చే ఆదాయాల మీద కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మనకి వీటి మీద మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసి చేయడం జరుగుతుంది. సో ఆదాయ పన్ను అనేది విధించేటప్పుడు వ్యవసాయ రంగానికి ప్రముఖ ప్రాధాన్యత
ప్రస్తుతానికి జరుగుతుంది. ఇది కేంద్ర ఎక్స్చేంజ్ నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీస్ అన్నిటి మీద ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో దీన్ని ఒక ఫైనల్గా ఏంటిది ఏప్రిల్ 1, 2005 వ్యాట్ ఇది ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఇది స్టేట్కి సంబంధించి ఇది నేషనల్ అంటే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏప్రిల్ 1, 2005 వ్యాట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇది వ్యాట్ గ్యాప్ కింద ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇది రాష్ట్ర స్థాయి పన్నులు రాష్ట్ర స్థాయి వాళ్ళు విధించుకునేలాగా, కేంద్ర స్థాయి పన్నులు కేంద్ర స్థాయి విధించేలాగా ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ సోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి అంటే మనకు అందరికీ తెలిసిందే ఏంటి, కస్టమ్స్, ఎక్స్చేంజ్, సర్వీస్ ట్యాక్సెస్. ఇండివిజువల్గా ఒక వ్యక్తి కార్పొరేటివ్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు అతని యొక్క హై రేంజ్లో ఇన్కమ్ని గ్యాదర్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇండివిజువల్గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిందే. కార్పొరేటివ్ సెక్టర్లో ఉండే బిగ్ ధనవంతులు అంటే బాగా ఎక్కువ ధనవంతులు కూడా అంటే రతన్ టాటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండివిజువల్గా సంపాదించే వాళ్ళు, రిలయన్స్ అధినేత అంబానీ కానీ వీళ్ళు ఎక్కువ ఇండివిజువల్గా సంపాదించేటప్పుడు ఆ సంపాదన మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. అలాగే వినోదం మనకి పంచే హీరోస్, సినిమా హీరోస్, వాళ్ళు డాక్టర్స్, లాయర్స్ ఎవరైతే ఇండివిజువల్గా ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళ స్థాయికి మించి సంపాదిస్తున్నారో ఆ స్థాయికి మించి సంపాదన మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 2 రకాలుగా విడిపోతాయి. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండోది పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల మీద ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది, ఇన్కమ్ ట్యాక్స్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో ప్రత్యక్ష పన్నులు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే కార్పొరేటివ్ సెక్టర్. ఈ కార్పొరేటివ్ సెక్టర్ ప్రతి దాంట్లోని వాళ్ళు ఇందులో లేదు అందులో లేదు అని కాకుండా ప్రతి దాని మీద ఉంటున్నారు. కార్పొరేటివ్ సెక్టర్ యొక్క సంస్థల యొక్క ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారో ఆ ఆదాయం మీద మోర్ దెన్ సంపాదించినప్పుడు వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. కార్పొరేటివ్ సంస్థలు అంటే మన అందరికీ తెలిసిందే. ఈరోజు కార్పొరేటివ్ సంస్థలు పోటీ పడి నువ్వు నేనని సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, హార్డ్వేర్ రంగంలో కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, కార్పొరేటివ్ సెక్టర్ ఎక్కడ కాలు మోపితే అక్కడ ఇన్కమ్ సోర్సెస్ని సృష్టించుకుని మోర్ దెన్ ఇన్కమ్ క్యాపబిలిటీ సంపాదించుకుంటున్నారు. వాళ్ళు అలాంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చినప్పుడు పన్నును వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ఇది కార్పొరేటివ్ సెక్టర్ యొక్క ఆదాయం. రెండోది పెట్టుబడి లాభాలపై పన్నులు. పెట్టుబడి లాభాలపై అంటే ఏంటి, క్యాపిటలైజేషన్ అనేది చేయడానికి ప్రతి కంపెనీకి షేర్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్. అలాంటి షేర్ హోల్డర్స్ని మనం ఏం చేస్తాం, మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ద్వారా సో మనకి ఇంట్రడక్షన్ చేస్తాం. ప్రతి కంపెనీకి ఇంట్రడక్షన్ చేయగానే వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడులపై వచ్చే లాభాలని వీళ్ళు పన్ను రూపంలో క్యాచ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి పెట్టుబడులు పెట్టినప్పుడు హై మొత్తంలో అంటే ₹1కి 10 రెట్లు అంటే ₹1 రెట్లు ఇన్కమ్ సోర్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏ రేషియోలో అయితే పెట్టుబడి పెట్టారో ఆ రేషియోలో పొందిన ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిన ఆస్కారం ఉంటుంది. అది ఈ పెట్టుబడిపై ఆదాయాలపై ఉంటుంది. వ్యక్తిగత ఆదాయాలు ఇందాకే చెప్పాను, కార్పొరేటివ్ సెక్టర్లో పనిచేసే ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా అంటే ఒకరికి మినిమం ఎంత ఉండాలి, జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయంతో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది ఇన్కమ్ ట్యాక్స్కి లోబడి సంపాదించే ఇన్కమ్ మాత్రం వాళ్ళు ఏ పన్నులు విధించడం జరగదు. సరే, ఎలాగా వ్యక్తిగత ఆదాయాన్ని పన్నుని క్యాలిక్యులేట్ చేస్తారంటే వాడు ఇన్కమ్ ట్యాక్స్కి పే చేసే ఆదాయ స్థాయిని పెంచి సంపాదన అనేది సంపాదించుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఎంత అమౌంట్ కావాలి, ఏ విధంగా కావాలి, ఆ అమౌంట్ మీద పన్ను భారాన్ని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఇది వ్యక్తిగతమైన పన్నులు అంటే. నెక్స్ట్ పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు అంటే మన అందరికీ తెలిసిందే. ప్రత్యక్షమైన పన్నులు మనం డైరెక్ట్గా తెలిసిపోతారు వీళ్ళు, కార్పొరేటివ్ సెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినవి. నెక్స్ట్ పరోక్ష పన్నులు. పరోక్ష పన్నుల్లో ఫస్ట్ది ఎక్సైజ్ సుంకాలు. సో ఎక్సైజ్ సుంకాలు కస్టమ్స్ డ్యూటీస్ మీ అందరికీ తెలుసు. ఎక్సైజ్ సుంకాలంటే ఒక గూడ్స్ని ట్రావెల్ చేసేటప్పుడు, అందుకనే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఎక్సైజ్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్ అంటే కస్టమ్ సుంకాలు, ఎక్సైజ్ సుంకాలు అనేవి ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేయడానికి
అనువుగా ఈ ట్యాక్సైజేషన్ జరగాలని చెప్పేసి అన్నారు. కస్టమ్స్ ఎక్కడికైతే అక్కడికి మనం విదేశాల నుంచి మనం బ్రాడ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సో అంటే సెల్లింగ్ చేసుకోవచ్చు, బ్రాడ్ చేసుకోవచ్చు. అలాగే మన దేశం నుంచి విదేశాలకు కూడా సరుకుని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో ఇలాంటి ఎక్సైజ్ సుంకాలలోని, కస్టమ్ డ్యూటీస్లోని విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపే విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి, సో లేదు విదేశాల నుండి పెట్టుబడులు పెట్టుకోవడానికి, లేదా విదేశాల నుండి ఏ వస్తువులైనా కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి ఈ కస్టమ్స్ డ్యూటీస్లో వీళ్ళు ట్యాక్సెస్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే సర్వీసెస్ ట్యాక్సెస్ అంటే సర్వీస్ అనేది ఎవరికి ఇస్తారు? ఒక వినియోగదారుడు, ఒక ఉత్పత్తిదారుడు వినియోగదారుడికి ఇస్తారు. వినియోగదారుడికి ఇచ్చేటప్పుడు ఆ ఉత్పత్తిదారుడు మన దేశంలో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు. ఇవి ఎలా ఆందోళన చేస్తాయంటే WTO, NTO అంటే నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది మన ఇండియాలో ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకుని పంపించవచ్చు. దాని క్యాపబిలిటీ అంతా NTO, నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రధానమైన పార్ట్. ఇది మార్కెటింగ్ సెక్టర్లో ఏ వస్తువునైనా, ఏ కంపెనీ అయినా తయారు చేసినప్పుడు సో ఆ NTOలో వాళ్ళ జాయిన్ అయితే ఆ కంపెనీ జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ అన్నింటినీ సో NTO అనేది తీసుకుంటుంది. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచ దేశాలలో ఏ దేశాల నుంచి ఏ వస్తువులు ఎగుమతి చేసుకోవచ్చు, ఏ దేశాల నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇలాంటి వస్తువుల్ని కొని అమ్మడం మీద సర్వీసెస్ ట్యాక్సెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి సర్వీస్ ట్యాక్సెస్ కాకుండా ఇంకా సెక్యూరిటీ వ్యవహారాల మీద పన్నులు ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ఆ వ్యవహారాలలో అంటే సెక్యూరిటీ వ్యవహారాల పన్నుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, సెక్యూరిటీస్ అంటే మన అందరికీ తెలిసేదే. సెక్యూరిటీస్ అనగానే కంపెనీ గుర్తు వస్తుంది. కంపెనీ అంటే ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అలాగే రెండోది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో మనం ఇంటర్మీడియట్ స్థాయిలో నేర్చుకున్నాం. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ అని. సో ఆ ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీలో మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ద్వారా సో ఒక కంపెనీకి సంబంధించిన వాటా యొక్క విలువ, మొక్క విలువ, వాటా యొక్క ఎన్ని వాటాలు ఉంటాయి, అందులో ఈక్విటీ వాటాలు ఎన్ని, ఆధిక్య వాటాలు ఎన్ని, ఇలాంటి వ్యవహారాలని సెక్యూరిటీ వ్యవహారాల పనుల మీద మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అంటే సెక్యూరిటీ అనేది కంపెనీ వాటాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కంపెనీ యొక్క గ్రోత్ మీద, కంపెనీ యొక్క అనలైజేషన్ మీద ఈ సెక్యూరిటీ వ్యవహారాల పనులు అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఇది ఇన్కమ్ ట్యాక్సెస్ సోర్సెస్ని కల్పించడానికి అనువుగా ఏంటంటే, అంటే భారతదేశంలో గత దశాబ్దంలో భారత పన్ను చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బలమైన కారణం ఏంటంటే, ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి, మనకి ఎకనామికల్లీ సోర్స్ని కల్పించుకోవడానికి, మన విలాసవంతమైన జీవితము, సహజవంతమైన జీవితాన్ని గడిపే వారికి సో మన ఇన్కమ్ ట్యాక్స్కి ఇంప్లిమెంట్ చేసే ఆదాయాన్ని బట్టి సో ఎవరికి ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పరోక్షంగా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవి ఎలాగంటే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు క్రమబద్ధీకరించి ఏ పన్నులు ఏ విధంగా చెల్లించాలి, ప్రత్యక్ష పన్నులు ఏ విధంగా చెల్లించాలి, పరోక్ష పన్నులు ఏ విధంగా చేయాలి, కస్టమ్ డ్యూటీస్కి ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము, లేకపోతే ఎక్స్చేంజ్ డ్యూటీస్కి ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము, కార్పొరేటివ్ సెక్టర్ యొక్క పనితీరుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ విధానాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి ఏ విధంగా దోహదపడుతుంది కంపెనీ అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకునేటప్పుడు, అంటే నెక్స్ట్ మనం సమ్ చేసుకునేటప్పుడు ముందు ఏమొస్తుందంటే జీతాలకు సంబంధించి వస్తుంది. ఇక్కడ జీతాల ఆదాయాలకు సంబంధించి తయారు చేసేటప్పుడు ఇక్కడ వేతనాలు ఇక్కడ సంబంధించి ఒక వ్యక్తికి, అంటే ఏ వ్యక్తి అయితే ఎంప్లాయ్ ఉంటాడో ఆ వ్యక్తికి మొత్తం బేసిక్ జీతం ఎంత, అంటే ఆ బేసిక్ జీతంలో వేతనాలు ఎంత జరుగుతున్నాయి, ఓడి ఏమి ఇస్తున్నారు, నెక్స్ట్ అతనికి వైద్య అలవెన్సెస్ని ఏ విధంగా ఇస్తున్నారు, వినోదపు అలవెన్సెస్ని ఏ విధంగా ఇస్తున్నారు, విలాసమైన అలవెన్సెస్ ఏ విధంగా ఇస్తున్నారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి, అలాగే ఆ వ్యక్తికి గృహ ఆస్తిని, అంటే చాలా కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళే క్వార్టర్స్ అలాట్ చేస్తారు. ఆ క్వార్టర్స్ సంబంధించిన విద్యుత్ బిల్లు కానీ, సో ఆ క్వార్టర్స్ సంబంధించిన రెంట్ కానీ వాళ్ళే పే చేస్తారు. అంటే వాళ్ళు
పే చేసినా వీళ్ళ శాలరీ నుంచి కట్ చేసుకుంటారు. ఇవన్నీ అంటే ఆ వ్యక్తికి సంబంధించిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుని ఆ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు అవన్నీ అతని యొక్క యాక్చువల్లీ అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ శాలరీ ఉంటుంది, గ్రాస్ శాలరీ నెట్ శాలరీ ఉంటుంది. సో ఈ గ్రాస్ శాలరీలో అతని యొక్క జీతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడడానికి ఎంత జీతం ఉంది ఆ జీతం అనేది మొత్తం అంటే బేసిక్ అంటే అతను ఎంత మాట్లాడుకున్నాడో అది ఆ మొత్తం శాలరీ అనమాట, మొత్తం జీతం, దాన్ని గ్రాస్ శాలరీ అంటారు. సో ఈ మొత్తం శాలరీలో నుంచి నెట్ శాలరీలోకి వచ్చేసరికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించేది నెట్ శాలరీ చూపిస్తాం. ఈ నెట్ శాలరీ అంటే ఏంటంటే మనకి గ్రాస్ శాలరీ నుంచి సో వీళ్ళ ఇతనికి జీతాలకు సంబంధించి ఏ అయితే సోర్సెస్ ఉన్నాయో అంటే ఇతనికి వేతనాలు కానీ సో జీతాలు కానీ అలవెన్సెస్ కానీ వీటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంత ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ఈ గ్రాస్ శాలరీ నుంచి మనం డిడక్ట్ చేసి నెట్ శాలరీ ఏ శాలరీకి నెట్ శాలరీకి వచ్చిన ఏ ఇన్కమ్ అయితే ఉంటుందో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇతనికి సంబంధించిన ప్రతిదీ అంటే ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన జీతాల ఆదాయాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది చేయడానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఇవి ఆదాయ పన్ను అనేది సో మనకి సహజ సిద్ధంగా మనకి ఎలాగా ఉంటుందంటే భారత ప్రభుత్వం మనకి అంటే మనకు ఉపయోగపడే విధంగా మనల్ని బలోపేతం చేసే విధంగా ఈ ఆదాయ పన్ను అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఆదాయ పన్నులో మనకి ఏంటి బాగా ఉపయోగం ఏంటి సార్ ఉపయోగం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఆదాయ పన్ను వేయడం ద్వారా అంటే ఎవరికి వాడు దోచేసుకుంటాడు, కార్పొరేట్ సెక్టర్ వాడు ఉన్నాడు వాడు దోచేసుకుంటాడు, వాడు దొరికిందంతా దోచేసుకుంటాడు, ఒక సామాన్యుడికి ఏమీ దొరకదు. అందుకనే భారత ప్రభుత్వం అనేది ఒక ట్యాక్సేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసింది, అదే ఇన్కమ్ ట్యాక్స్. ఇది మనకు అందరికీ తెలిసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 1, 2005 వ్యాట్ కింద దీన్ని విభజించారు. సో విభజించిన తర్వాత స్టేట్ వైడ్ అంటే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ అమ్మకం పన్ను అనేది బదిలీ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క అమ్మకాలపై ఏ రాష్ట్ర స్థాయిని బట్టి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని బట్టి సో వాళ్ళు అక్కడ పన్ను ట్యాక్సేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి పన్ను విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆదాయ పన్ను వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి అనలైజేషన్ చేస్తారు, ఏ విధంగా చేయగలరు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పేసుకుందాం. ఓకే, సో ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ.